అర్జున్నిమిత్తంగా చేసుకొని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఎందుకు? మనిషి అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, అతలాకుతలంగా ఉన్నప్పుడు, తను తాను నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మరి అటువంటప్పుడు ఆత్మజ్ఞానం కావాలి. ఎప్పుడు మనిషికి ఆత్మజ్ఞానం కలుగుతుందో మనసు సుస్థిరత పొందుతుంది, మనిషి గొప్పవాడు అవుతాడు, ఈ అల్లకల్లోల నుండి దాటిపోతాడు, తోటి మనిషిని తన మనిషిగా స్వీకరిస్తాడు. చూడండి, అసలు అదే భగవద్గీత యొక్క బోధ. ఇటువంటి దివ్యమై, భవ్యమై, నిత్యమై, నూతనమై, ఆనందమైనటువంటి భగవద్గీత బోధని ఎక్కడో మనం పడేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. మన ఇంట్లోనే ఉండిపోయింది. మన ఏదో వస్తువు కావాలనుకున్నదో ఆ వస్తువు మన దగ్గరే పెట్టుకొని మన సంచిలో పెట్టుకొని ఊరంతా వెతికాడట ఒకడు. లాస్ట్ చూస్తే తన సంచిలోనే ఉన్నది. అట్లా ఉంది మన బతుకు. అర్థమైందా లేదా? మన బ్రతుకు ఎట్లా ఉందంటే అట్లా ఉన్నది. మన దగ్గర ఇంత జ్ఞానం ఉంది, ఎంత జ్ఞాన భాండాగారం ఉన్నది. ఈ జ్ఞాన భాండాగారం వదిలేసి ఎక్కడో ఎవడో చెప్పాడని ఆ వాక్యాలు ఈ వాక్యాలు అవి గొప్ప అనుకొని వాటి కోసం అవి గొప్ప ఇవి గొప్ప అని వల్లి వేస్తూ ఉంటుంటాం. చూసారా? మనం ఒక్కసారి భగవద్గీత తెరవండి. కనీసం రోజుకు 10 సార్లు మీరు టీవీని తెరుస్తారుగా, ఒక్కసారి భగవద్గీతను తెరిచి చూడండి. ఏమి బోధ అసలు, ఏమి బోధ, ఏమి జ్ఞానం అసలు అది. అందుకు కాబట్టి అర్జునుడికి ఉన్నటువంటి తుప్పునంతా కూడా ఆ తుప్పు పట్టింది అర్జునుడికి. వెంటనే ఆ తుప్పుని తీశారు. అటువంటి బోధ భగవంతుడిది. అందుకే అథచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితం అర్హసి. ఓ అర్జున, ఇంకా నీకు ఒక డౌట్ ఉంటే, ఒకవేళ నీవు ఈ ఆత్మ సర్వకాలముల యందును పుట్టుచుండును లేకపోతే మరణించుతుండును అని అనుకుంటావేమో. పోను అట్లయినా సరే జనన మరణాలు కలుగుడు సహజమే కదా. పోనీ ఆత్మ మళ్ళీ పుడుతుంది, ఆత్మే మళ్ళీ మరణిస్తుంది అంటే మరి ఇప్పుడు నీ ఎదుటిన్న వాళ్ళందరూ మరణిస్తున్నారు అంటున్నారే, మళ్ళీ పుడతారు కదా. వాళ్ళు దానికోసం నీకు ఈ దుఃఖం ఎందుకు, నీకు ఈ వ్యసనం ఎందుకని అసలు అని. చూసారా? ఆయన పంతాలో దిగి మళ్ళీ భగవంతుడు ఆయనకు తెలిసినట్టుగా సమాధానం చెప్పాడండి. అసలు అదే భగవద్గీత బోధ. అందుకే జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. పుట్టినవాడికి మరణం తప్పదు. చూడండి, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, కట్ట కడపటిది కైవల్యము అన్నాడు. ఎవరు? మీ తాత అన్నమయ్య. నాటి బ్రతుకు నాటకము కన్నది కానక కైవల్యము, పుట్టుటయ నిజము పోవుటయ నిజము, నట్ట నడమీ పని నాటకము, ఎట్టకేలకిది కైవల్యము. అసలు ఏమి అర్థం చెప్పండి. అసలు భావగంభీరమైనటువంటి అర్థం, వేదాంత వాక్య అర్థం అన్నమాట. అందరూ పుడుతుంటారు, మళ్ళీ పోతుంటారు. ఇదంతా మధ్యలో ఒక నాటకం, ఇదంతా ఒక డ్రామా వేస్తే ఆ డ్రామాలో ఒక సత్యహరిశ్చంద్రుడిగా వేస్తాడు, చంద్రమతిగా వేస్తాడు. అబ్బో కంటంట నీళ్లు కారిపోతూ ఉంటుంటాయి. అసలు ఏమి హావభావాలు. ఆ డ్రామా దిగితే తాను చంద్రమతి కాదు, తాను హరిశ్చంద్రుడు కాదు. తాను హరిశ్చంద్రుడిగా వేసినప్పుడు కూడా నేను పలాని వాడిని అనుకుంటాడు. చూడండి, తాను చంద్రమతిగా వేసినప్పుడు కూడా నేను పలానా అమ్మగారిని అనుకుంటుంది. అట్లాగే నీవు ఈ మనుష్య జన్మలో ఉన్నావు. నువ్వు ఎన్ని చూసినా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ యొక్క దేహంలో ఉన్నా, నువ్వు ఆత్మస్వరూపుడుగా అనుకున్నట్టయితే ఈ డ్రామా నుండి బయటపడతావు, లేదా ఇందులో మునిగిపోతావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం, ఇక సంసారే బహుదుస్తారే కృపయా పారే
పాహిమురారే గోవిందం. ఆ భగవంతుని భజించు, ఆ పరాత్మను సేవించు. పునరపి మరణం, పునరపి జన్మం. పుట్టడం చావడం, పుట్టడం చావడం. ఇది ఈ జనన మరణ ప్రవాహం నుండి తప్పించుకున్నట్టయితే శాశ్వతమైన సుఖం కలుగుతుంది. లేదా పుట్టి మళ్ళీ పోయి, మళ్ళీ పుట్టి మళ్ళీ పోతుంటే ఎన్ని దుఃఖాలు సామాన్యమా? జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః. పుట్టడమే దుఃఖం, ముసలతన దుఃఖం, వృద్ధాప్య ఒక దుఃఖం. ఏమనుకున్నారు? నేను మళ్ళీ పుడతా, నేను మళ్ళీ హైదరాబాద్లో పుడతా, నేను కరీంనగర్లో పుడతా, నేను విజయవాడలో మళ్ళీ పుడతా, మంచి సిటీలో పుడతాను, నా ప్లాట్లు నాకు ఉంటాయి, నా ఫ్యాక్టరీలు నాకు ఉంటాయి. ఏముంటాయి? నీ ఫ్యాక్టరీలు నువ్వును అప్పుడే బిచ్చగాడ పుడతావో, ఎన్ని నీకు అసలు తినడానికే ఉంటుందో లేదో, ఎంత దుఃఖం అసలు. అటువంటి ఈ పవిత్రమైన త్యాగం ఇచ్చినప్పుడు నువ్వు అవకాశాన్ని వదులుకొని జీవితాన్నంత వ్యర్థంగా గడిపించుకొని నేను మళ్ళీ రేపు చేస్తా, ఎల్లుండి చేస్తానటువంటి వాయిదాను వేస్తున్నవి. అసలు ఎంత పులిస్ జ్ఞానము అని అంటున్నాడు. ఏమే శంకరాచార్యుల వారు, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఎన్నిసార్లు పుడతావయ్యా? పుట్టి పుట్టి చచ్చిపోతున్నాయి చిన్న చిన్న జంతువులు. వశిష్ఠుల వారు రామచంద్ర బోధిస్తారు. ఏమని? రామా జాయంతే చ మ్రియంతే చ కేవలం జీర్ణ జంతవః న ధర్మాయ న మోక్షాయ మసికాయవ పంకజే. అద్భుతమైన స్పీచ్ అండి. గొప్ప ఒక సందేశాన్ని ఇచ్చాడు వశిష్ఠ మహర్షి. జాయంతే చ మ్రియంతే చ కేవలం జీర్ణ జంతవః. జీర్ణ జంతువులు ఉంటాయి అంటే తెలుసా? అప్పుడే పుడతాయి, అప్పుడే నశిస్తాయి. వాటికి అల్పాధ్యాయం. ఇప్పుడు చూడండి, మన కాలువలోనూ చిన్న చిన్న పురుగులు పుడతాయి, అప్పుడే చస్తుంటాయి. దోమలు పుడతాయి, అప్పుడే చస్తుంటాయి. అట్లాగే జాయంతే చ మ్రియంతే చ కేవలం జీర్ణ జంతవః. ఒక ధర్మం కొరకు, ఒక మోక్షం కొరకు ప్రయత్నించినటువంటి జన్మ అది ఎటువంటిదేనంటే, ఇగో ఈ జీర్ణ జంతువులు లాంటివి. ఈ యొక్క జీర్ణ జంతువులు ఉన్నాయి కదా, ఏవి? ప్రాణులు, అల్ప ప్రాణులు. దట్ ఈస్ ద స్మాల్ క్రియేచర్. సటిల్ టు సటిల్ వీ కెనాట్ సీ. అంత చిన్నగా ఉంటాయి. అవి పుడుతుంటుంటాయి, చస్తుంటుంటాయి, వాటితో ఏం ప్రయోజనం లేదు. అట్లాగే మనం కూడా పుట్టి చచ్చిపోతుంటుంటే ఏం ప్రయోజనం అంటున్నాడు. వాట్ ఈస్ ద యూజ్ దట్? ఇంత హ్యూమన్ బీయింగ్, ఇంత జీవితం ఏం ఉపయోగం అంటున్నాడు. చూసారా? అందుకు కాబట్టి ఇటువంటి పవిత్రమైన జన్మను మనం సార్థకం చేసుకోవాలి. అందుకే జాతస్యకి ధ్రువ మృత్యు. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మ తప్పదు. ఈ అనివార్యమైన విషయం గురించి చింతించడం అనేది ఉన్నదే, ఇదే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని నుండి మనం తొలగించాలి. ఈ అజ్ఞానం నుండి మనం పడాలంటే గీతా బోధన మనం అర్థం చేసుకోవాలి. అట్లా అర్థం చేయించేవే ఇగో ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఈ ఆశ్రమాలు, ఈ దేవాలయాలు, ఈ సంస్థలు, ఈ తీర్థయాత్రలు. లాస్ట్కి తీర్థయాత్ర ఛానల్ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు అందించడానికి కంకణం కట్టుకొని ఈ జ్ఞానం 10 మందికి అందించాలన్నటువంటి ఒక పెద్ద శుభ సంకల్పంతోనే చేసినటువంటి ప్రయత్నమే ఈ భగవద్గీత బోధ. ఆ ప్రయత్నంలోనే ఈ బోధ కూడా జరుగుతుంది. చూసారా? 10 మందికి ఒక అందించాలంటే సామాన్యమైన పని కాదు. దానికి ఎంత కృషి కావాలి, దానికి ఎంతమంది ప్రయత్నం కావాలా, దానికి ఎంత ధనం ఖర్చు కావాలా. మీ ఇంట్లోని మీరు చూడడానికి, మీరు ఎక్కడుంటే అక్కడ చూడడానికి మీకు అందిస్తున్నటువంటి వీరి ప్రయత్నం ఎంత గొప్పది. వాటి వండర్. మరి ఇటువంటి అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకున్నట్టయితే ఇక ఎంతో ధన్యులైపోతారనే భావంతోనే ఇవన్నీ కూడా పెట్టారు. మరి అట్టి స్థితిని ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం చూడాలి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేది కేవలం భగవద్గీత. కేవలం భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానమే కాదు, నీకు ఏ రంగంలో ఏ జ్ఞానం కావాలి, నువ్వు ఎందులో గొప్ప సునిశ్చితమైన జ్ఞానవంతుడవుతావు అనేటువంటి రకరకాలైనటువంటి ఆత్మ విజ్ఞానాన్ని, బోధని, కర్మని, భక్తిని
ఏమే ఈ యొక్క గుణ వైషమ్యాన్ని ఏది ఎట్లా ఉండాలనే విషయాన్ని అంతా తెలిపేది భగవద్గీత. మరి అటువంటి భగవద్గీత బోధని అర్జునుడిని యుద్ధం చేయనంటే అతడికి గొప్ప సందేశాన్ని అందించాడు. అదే ఆత్మజ్ఞానం. తెలుసా? ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించాడు. అది ఇక్కడ భగవంతుడు 2వ అధ్యాయంలో పూర్తిగా చెప్పుకొచ్చాడు. తేహీ నిత్యం అవధ్యేయం తేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాన్ని నత్వం శోచితం అర్హసి. ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క దేహాలు అవి సంహరించినప్పటికీ ఆత్మ ఎప్పుడూ చంపబడదు. ఆత్మ నిత్యం, ఆత్మ నిత్యం. కావున నీవు సమస్తమైన జీవుల గురించి నువ్వు శోకించవలసిన పనే నీకు లేదు. నువ్వు శోకించవలసిన పని నీకు లేదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు పాలించు. ధర్మభ్రష్టుడు కావచ్చు. నీవు ధర్మం తప్పితే ఆ అవతారం ధర్మం కోసం అవతరించింది. నువ్వు చేయకపోయినట్టయితే నేనైనా మళ్ళీ చేయవలసిందే అన్నారు. చూడండి, అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు ధర్మానికి కంకణం కట్టాలి. ధర్మం గొప్పది. అటువంటి ధర్మంతోనే భగవద్గీత ప్రారంభమైంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మళ్ళీ యథా యథా ధర్మంతోనే లాస్ట్ ముగిస్తుంది అన్నమాట. మరి అటువంటి భగవద్గీతని ఆత్మజ్ఞానంతోనే ప్రారంభించాడు భగవంతుడు. మరి ఆ భగవద్గీత జ్ఞానాన్ని మీ అందరూ కూడా తెలుసుకొని తత్వజ్ఞాన సంపన్నులై భక్తి జ్ఞాన వైరాగ్యాలతోనే ప్రకాశించి 10 మందికి మీరు సహకరించి ఆ ధార్మిక జ్ఞానాన్ని మరి ప్రచారం చేసిన వారికి, అటువంటి ధార్మిక జ్ఞానాన్ని ప్రచారం చేసినటువంటి ఛానళ్ళకి, మరి అటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన తత్పరులకి మన యొక్క సహాయం అందించినట్టయితే ఇంక ఈ ధర్మం ఇంకా అభివృద్ధి అవుతుంది, ఇంకా అంతటా వ్యాపిస్తుంది. అందరూ ఆ సుఖాన్ని పొందగలరు అన్నటువంటి భావంతోనే ఈ బోధలన్నీ కూడా మన తీర్థయాత్ర ఛానల్ వారు ఏర్పరిచారు. దీన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని భగవద్భక్తులై ఆత్మవిజ్ఞాన సంపన్నులై బ్రహ్మానందంతో విరాజిల్లాలని, అట్టి శక్తిని అట్టి భక్తిని సకల దేవతలు మహర్షులు సద్గురువులందరూ మనకు ప్రసాదించాలని కోరుతూ స్వస్తి. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.